నమస్తే, వెల్కమ్ టు క్రాంతి జ్యోతి. ఉద్యమకాల సహచరుడు, పార్టీలో నిబద్ధత కలిగిన అనుచరుడు, ఆత్మీయుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంతో శోకతప్త హృదయులై కష్టకాలంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన నివాసం నుంచి నల్లబెల్లికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు దారి పొడవునా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభివాదం చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి నర్సంపేటకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రోడ్డు మార్గంలో పలు చోట్ల పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినదిస్తూ స్వాగతం పలికారు. గ్రామాలు, పట్టణాల కూడళ్లలో ఉండి తమ అభిమాన నాయకుడి కోసం ఆతృతగా ఎదురుచూస్తూ నిల్చున్నారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రకటించిన విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరొక ₹1,00,00,000, తల్లికి 25 లక్షల రూపాయల చెక్కులు కేసీఆర్ అందజేశారు. కేసీఆర్ వెంట పార్టీ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, మాలోత్ కవిత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.